కొన్ని సందర్భాలలో ఇళ్లలో కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు కట్ అయిన సందర్భాలు ఉంటే అవి చూసుండొచ్చు మీరు అందరు కూడా. కానీ నాడు ఎవరికి కూడా అట్లాంటి ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తుంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఆనాడు ప్రవేశపెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే పేదవాళ్ళు ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు కన్నా కూడా హాస్పిటల్ కి పోవాలన్నా భయం ఎక్కువ ఉండే, బాధ భయం ఎక్కువ ఉండే. అట్లాంటి సందర్భంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండ్రు. మళ్ళా ఇప్పుడు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది కూడా మన ప్రభుత్వంలోనే. ఆనాడు రేషన్ కార్డులు ఇచ్చింది మన ప్రభుత్వమే, ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వం. ఎవరికైనా గత 10 సంవత్సరాలలో ఎవరికైనా రేషన్ కార్డులు వచ్చినాయా? ఒక్కలకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అప్పుడు ఇచ్చింది మనమే, ఇప్పుడు ఇస్తుంది మనమే. సన్నబియ్యం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు చెప్పినామా ఇస్తామని? చెప్పలే. మరి ఈ రోజు తినే తిండి కాడ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి ఏం తేడా ఉంటదని చెప్పి ఎవరన్నా కాయ కష్టం చేసేది బుక్కడు బువ్వ తృప్తిగా తిననికే కదా అని సన్న బియ్యం ఇస్తే అందరూ కూడా ఈరోజు బుక్కడు బువ్వ తృప్తిగా తింటున్నామంటే ఈ చెయ్యి చల్వా, ఈ చెయ్యిని మర్చిపోమని చెప్తున్నారు. వాటర్లో తిరుగుతుంటే ముందు లెక్క పిండి పట్టించుకున్నాడో లేకపోతే కోడ్ల ఫామ్లకు అమ్ముకున్నాడో చేస్తున్నారా, లేకపోతే వండుకొని తింటున్నారా? నేను కూడా తిన్నా, 3 తావలు నేను కూడా తిన్నా. బ్రహ్మాండంగా ఉంది. రోజు ఇంకా ఎట్లయితే తింటామో అదే విధంగా ఉంది సన్న బియ్యము. ఇంకా ఇట్లా వచ్చేవన్నీ ఉన్నాయి. మా అక్కలు ఉన్నారు ఈడ. అక్కలకి ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒకటే సంకల్పం, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరినీ కోటేశ్వర్లో లక్షాధికారులు కనీసం వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటట్టుగా చూడాలన్నది. అంటే ఆర్థికంగా ఒక మహిళ బలంగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందన్న ఆలోచన అన్నమాట. ఈరోజు వడ్డీ లేని రుణాలు లెక్కలేనని వస్తున్నాయి మా అక్కలకి. ఏ చిరు వ్యాపారాలు పెట్టుకోవాలన్నా కానీ లోన్లు తీసుకుంటున్నారు. బయట తీసుకుంటే ఎంత? 1,00,000 రూపాయలకు రూపాయి వేసుకున్నా 1000 రూపాయల మితికే ఇస్తారా? ఎవరు ఇయ్యరు, ఎక్కువకే ఇస్తారు. అట్లాంటిది వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి అక్కలకి. ప్రమాదవశాత్తు గ్రూప్ లో ఉన్న మహిళలు ఎవరైనా చనిపోతే 10 లక్షలు వస్తున్నాయి. ఎవరైనా నార్మల్ గా ఆరోగ్యం బాలేక చనిపోయినా కానీ 2 లక్షల లోపడున్న రుణాలు ఏమైనా ఉంటే మాఫ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో మహిళను కోల్పోయిందంటే కుటుంబమే కుప్పకూలినట్టు. అట్లాంటి కుటుంబానికి, బాధలు ఉన్న కుటుంబానికి ఆర్థిక భారం మోపు కావద్దని చెప్పి అది కూడా మాఫ్ చేయడం జరుగుతుంది. వేరేవన్నీ మీకు తెలుసు, బస్సులు అవి ఇవి మండల సమైక్యలు వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళ మహిళల గురించి మాట్లాడేది. మహిళలకి పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి 3,500 కోట్లు ఇస్తా అని చెప్పి మరి ఇచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు ఇయ్యలే. మా అక్కలు 5,500 అభయ హస్తం కింద దాచిపెట్టుకున్నారు. అప్పట్లో 5,500 మొత్తం 1,800 కోట్లు మింగిండ్రు. మరి వాళ్ళ మహిళల గురించి మాట్లాడుతుంటే నవ్వానా ఏడవానా ఎవరికి అర్థం కావట్లేదు. నువ్వు అంటే చీరలు అంటారు. చీరలు అంటే ఆ చీరలు ఎడవాడిండ్రు అందరూ. పొలాలకు కట్టిండ్రు, ఇంటి ముందు స్తంభాలకు కట్టిండ్రు. అంతేగాని కట్టుకున్నోళ్ళు ఏడ కూడా కనిపించలేదు. ఈ రోజు వద్దన్నా కానీ కట్టుకొచ్చేటట్టున్నాయి కదా ఈ ఇంద్రమ్మ చీరలు. ఎక్కడ పైన అందరూ ఎవరు చెప్పని అవసరం లే, ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వస్తున్నారు. మంచి క్వాలిటీ చీరలు. ఇంకా మహిళల గురించి వీళ్ళే చెప్పాలి. మహిళలు బస్ ఎక్కి పోతుంటే కూడా ఓర్వలేరు వీళ్ళు. ఎందుకు బస్ అంటారు. వీళ్ళు చెప్తున్నారు మహిళల గురించి. ఇంకా నిన్న ఒకళ్ళు వచ్చిండ్రు. ఎవరు అని మీరు అనాలి, నేను కాదు. ఎవరు వచ్చిండ్రు నిన్న? మరి ఎవరు వచ్చిండ్రు? అయితే గతంలో వారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే, అవునా? మరేం చేసిండ్రు? మున్సిపల్ శాఖ మంత్రి ఉంది, ఏం చేయలే. అక్కడ మినీ ట్యాంక్ పండు ఉంది, 8 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడేసిన గొంగలు ఆడనే అన్నట్టు ఉంది. ఇంకా ఇక్కడ రోడ్లు అంటారా ఎంత అధ్వానంగా ఉన్నాయని
ఈ వార్డులలో తిరుగుతుంటే మన కళ్ళకు గట్టొచ్చినట్టుగా అనిపించింది. అభివృద్ధి అనేది చేయాల్సింది ఎంత ఉంది, అంతా మేమే ఉద్ధరించేసినాం, మేమే చేసినాం. అసలు ఇంకా లేకపోతే అసలు ఇక్కడ అభివృద్ధి లేదు, రోడే లేదు, ఇల్లే లేదు, ఇల్లు కూడా మేమే కట్టించినాం, తిండి కూడా లేదు జనాలకు అన్నట్టుగా చెప్తారు ముచ్చట. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ ఇవేవైతే స్ట్రీట్ లైట్లు ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టేయడం జరిగింది. దాన్ని ఇంకొంచెం ఏమైనా అభివృద్ధి చేస్తుండొచ్చు. మున్సిపాలిటీ ఆఫీస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయడం జరిగింది. మరి వీళ్ళు చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటల్ని మేమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మాట్లాడే పద్ధతేనా? ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అన్నారు. ఏ మాటలు అంటే అది చెప్పాలని కూడా అనిపించట్లేదు. అది మా సంస్కారం కాదు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి అప్పుడు ఏం చేయలేని వాళ్ళంటే ఇప్పుడు వచ్చి చేస్తారంట. మా ముఖ్యమంత్రి గారి పైన ఎందుకంటే కుళ్ళు మీకు ఏడుపే, ఎప్పుడు చూసినా ఏడుపే. కానీ మీలాంటి వాళ్ళు ఎంత ఏడుస్తే అంత మంచిది. మా ముఖ్యమంత్రి గారు ఇంకా 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 పైకి వెళ్తా ఉంటారు. మీ ఏడుపులు ఏం తాకవు, అదొక్కటి గుర్తుంచుకోండి. పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగిపడవు. మీరు కేటీఆర్ గారు ఇంకొక మాట అన్నారు, 4,000 కోట్లు అంట, 2,500 కోట్లు అంట. మరి తినడానికి తిండికి కూడా అమెరికాలో ట్యాక్స్ కట్టిన డబ్బులు తెచ్చుకొని తింటున్నాం. ఇక్కడ మాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు, ఏం లేవు, ఉండడానికి ఇల్లు ఏదో కొంచెం భూమి తప్ప ఇక్కడ మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ప్రతిదీ కూడా ట్యాక్స్ పెట్టమని ప్రతి నెల మేము అక్కడి నుంచి తెచ్చుకొని మా రోజు ఖర్చులో కూడా అక్కడి నుంచి వాడుకుంటున్నాం. మన అన్న జర 2,500 కోట్ల అందం అన్న ఏడున్నాయో చెప్తే జర అందరికి జర పంచని అన్న వంచుదాం చెప్పారు. అదే ఏడున్నాయో ఏడుకెళ్ళి వచ్చినాయా 2,500 కోట్లు చెప్తే ఇక్కడ మంచి అభివృద్ధి పనులు చేద్దాం. ఇక గవర్నమెంట్ ఫండ్ ఎందుకు అది పెట్టే చేద్దాం. ఎక్కడుందో చెప్పాలన్నా జర మీరు అంటే పథకాలు మేము తీసుకొస్తున్నామన్నా అప్పుల ఊళ్ళ రాష్ట్రాన్ని ముంచినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చిన తీరుగా ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అన్ని తీసుకొస్తుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో మీరు ఏం మాట్లాడుతుండ్రో అర్థం కావట్లే అన్న జరా చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళ గురించి. వాళ్ళు ఏం చేసిండ్రు ఏమనంటే 6 గ్యారెంటీలు ఏడ చేసిండ్రంటే ఇప్పుడే చెప్తాం ఎన్ని చేసినామో చెప్పినాం. మరి మీరేం చేసిండ్రని మేము అడుగుతున్నాం. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేసిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చిండ్రా? ఇంటిగా ఉద్యోగం ఇస్తా అని ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లో మటుకు దండిగా వచ్చినాయి ఉద్యోగాలు, అవునా కాదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాటలు చెప్పడమే కానీ ఏమి కూడా చేయలేదు. ఇంకా డబుల్ బెడ్రూమ్లు అంటారా, వాటి ముచ్చట అందరికీ తెలిసే, కొత్తగా చెప్పని అవసరం లేదు. కోడిని కట్టేసి వాసన చూసి మరి లేకపోతే ఆ కోడిని వండుకొని తిన్నట్టుగా లేకపోతే కోడిని చూపించి అందరికి భోజనాలు పెట్టిన విధంగా ఎట్లయితే ఉంటుందో అట్లనే డబుల్ బెడ్రూమ్ ని చూపించి 1000 మందికి చూపించిండ్రు. కానీ దాన్ని పంచిన దాఖలాలు లేవు. అది ఎన్ని వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, అది లెక్క తీస్తే మొత్తం ఎంత ఉండదు. అదే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కొదవలేదు. 3,500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి, కట్టుకుంటున్నారు. వాడవాడ తిరుగుతున్నప్పుడు ఎన్నో వచ్చినాయి, కట్టుకుంటున్నవి, కట్టుకొని గృహప్రవేశం చేసుకున్నవి. మరి ఇంకా పూర్తిగా అయిపోకముందే 2వ విడత రానే వచ్చింది. ఏప్రిల్లో వస్తున్న ఇల్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నేను చెప్తున్నా 16 వార్డులలో ఇల్లు రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరికీ కూడా తప్పకుండా ఇల్లు పెట్టించే బాధ్యత నాది. మీ అందరు కూడా మాటిస్తున్నా. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలే కానీ అధికారం లేనప్పుడు అంట పొద్దున ఎక్కడో మాట్లాడుతున్నారు మన మాజీ గారు, సంవత్సరంలో ఎమ్మెల్యే అవుతారంట, మంత్రి అవుతారంట, ఇంకా నయం ముఖ్యమంత్రి అవుతా అని చెప్పలేదు. అంటే పదవి పైన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుండ్రో ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అసలు తెలియట్లే. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు వేసినారు. ఏంటంటే మైత్రి అసోసియేషన్ ది, ఇంకా ఇక్కడున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ ది, ఇవన్నీ వాళ్ళు చేయించిందంటే కొబ్బరికాయ కొట్టింది మనమే, ఓపెనింగ్ చేసింది మనమే. ట్యాంక్ బండ్కి 6 పిల్లర్లు లేపి వదిలిపెట్టినారు. ట్యాంక్ బండ్కి ఆ పిల్లర్లు లేపడం తప్ప 5-6 పిల్లర్లు లేపడం తప్ప అది కూడా సగమే.
ఏది చేయలే. నేను వచ్చినాక 5 కోట్లు పెట్టి ఆ ట్యాంక్ బండ్ను కూడా ఒక ఆకారానికి తీసుకొచ్చినాం. ఇప్పుడు అక్కలందరికీ తెలుసు బతుకమ్మ పోతారు. పోయినసారి ఎట్లుండే అన్నది చూసిండ్రు, అంతకు ముందు ఎట్లుండే అన్నది చూసిండ్రు. దీన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ తో పోటీ పడే విధంగా చేపిస్తా అని మీ అందరు కూడా మాట ఇస్తున్నా. మరి ఇక్కడ మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 20 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. టీఎఫ్ఐడిసి నుంచి 5 కోట్లు మినీ ట్యాంక్ బండ్కు పెడితే 15 కోట్లు సీసీ రోడ్లు డ్రైన్లకు పెట్టడం జరిగింది. ఇవన్నీ శంకుస్థాపన మొన్న చేసుకున్నాం. అసంపూర్తిగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో దానికి 9.5 కోట్ల స్పెషల్ జీవో తీసుకొని వచ్చినాము. ఆ 9.5 స్పెషల్ జీవోతో 9.5 కోట్ల స్పెషల్ జీవో తోటి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తప్పకుండా ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నవన్నీ కూడా పూర్తి చేపించే బాధ్యత నాది. మరి వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఏం చేస్తారంట, అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినారు. రేపు అధికారంలో లేని వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు ఇల్లు పెట్టిస్తారా, మనకు రోడ్డు పెట్టిస్తారా, మురికి కాలువ పెట్టిస్తారా, లేకపోతే కరెంటు స్తంభాలు పెట్టిస్తారా, మన నీళ్ళ సమస్యను తీరుస్తారా? మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజలను మోసం చేసి ప్రజలు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ మేము సొంతంగా బాగుపడాలన్న ఆలోచన వాళ్ళది. మీ ఓటు మురికి కాలువలో వేసినట్టు అవుతుంది వేరే పార్టీ వాళ్ళకి వేస్తే. కాబట్టి అధికార పార్టీ తరపున నిలబడ్డ 16 మంది కౌన్సిలర్ల కోటేసి గెలిపియండి. తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇక్కడ వాళ్ళు గెలిచినా చేసేది ఏం లేదు అన్నది ఒక్కటి గుర్తుంచుకోండి. అధికార పార్టీ కోటేయండి, అభివృద్ధికి బాటేయండి. వేస్తారా? ఏం గుర్తు మనది? చెయ్యి గుర్తు. 100 పడకల ఆసుపత్రి గురించి పొద్దున మాట్లాడుతుండ్రు. 100 పడకల ఆసుపత్రి గురించి పొద్దున మాట్లాడుతుండ్రు. పోస్ట్ మార్టం అంట, పోస్ట్ మార్టంది. మరి మీరు ఇప్పుడు మాట్లాడుతుండ్రు. 10 ఏళ్ళు మీరే కదా ఇక్కడ ఉన్నది, మీరే కదా మంత్రి. 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ 15 ఏళ్ళు ఇక్కడ మీరు ఉన్నారు, పరిపాలన చేసిండ్రు. అది కూడా చేయలే. మరి మీరు ఎటువంటి రాజకీయంతో సంబంధం లేనప్పుడే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు 30 ఏళ్ల కిందనే అక్కడ 30 పడకల ఆసుపత్రి కట్టిండ్రు. దాన్ని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిని బ్రహ్మాండంగా చేపిస్తాం. అవన్నీ కూడా ఇక్కడ మన పనులు ప్రారంభమైతే ఎలక్ట్రిసిటీ చాలా మందికి ఇళ్ల విధంగా పోయే లైన్ల సమస్య ఉంది, స్తంభాలది ఉంది. స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి మరి దాన్ని మన మార్కింగ్ చేయించడం జరిగింది. కోడ్ అయిపోగానే అవి కూడా స్తంభాలు, వైర్ల షిఫ్టింగ్ అవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగేవన్నీ జరుగుతాయి. కానీ అట్లాంటి వాళ్ళ మాటలు విని ఎవరు కూడా మోసపోద్దు. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎస్టీఓ ఆఫీసు తొర్రూరు ప్రజల కోరిక ఎప్పటి నుంచో. ఇంకా ఫైర్ స్టేషన్ ఇవన్నీ మన మినిస్టర్ గారు కూడా టౌన్ ని దత్తత తీసుకున్నారు. నేను గెలిచిన 3 నెలల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ప్రయత్నం మొదలు పెట్టినా ఎవరో తెచ్చిన ప్రపోజల్ ఇయ్యలే. ఒకరు మాట్లాడుకుంటుంటే విని మంత్రి ఉంటే చేయలేదు. తొర్రూరు ప్రజలకు ఇది అవసరం అని చెప్పి ఆ రోజు నేను నిర్ణయించుకున్నా ఇక్కడ తీసుకురావాలని చెప్పి. సబ్ రిజిస్టర్ ఆఫీసు మంత్రి గారు మాట ఇచ్చిండ్రు, మన ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చిండ్రు. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది, ఫైర్ స్టేషన్ వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అయితే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి వస్తాయి. అనవసరంగా ఒక్కరోజు చూసుకోకండి. ఒక్కరోజు ముచ్చటే ఉంటది. కానీ ఇల్లు తరతరాలు మన పిల్లలు ఉంటారు అందులో. సీసీ రోడ్లు అయినా ఏదైనా మన పార్టీతోటే సాధ్యమవుతుంది. తప్పకుండా వెనుకబడిన ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు మాటిస్తున్నా. వాళ్ళ బోగస్ మాటలు నమ్మకండి. అవన్నీ కూడా అబద్ధం మాటలే. కానీ వాళ్ళు గెలిచినా కానీ చేసేది ఏం లేదు. ఎందెంతో చెప్తుండ్రు ఇల్లు పెట్టిస్తారంట. ఎట్లా పెట్టిస్తారో ఒక్కటే, మన అధికార పార్టీ తరపున ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏం గుర్తు? చేయి గుర్తు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మరి తొర్రూరు గడ్డలో ఏమి గుర్తుంది? ఇంకా తొర్రూరు గడ్డలకు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తప్పకుండా మేము గెలవబోతున్నాం. మీరు పగటి కళలు ఇంకా అంటనే ఉండండి. మీరు కళలు కానీ మేల్కొనే లోపలే సీటు మేము కొట్టుకోబోతున్నాం అని చెప్తున్నా. ఈరోజు 16 మంది అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇది గుర్తుంచుకో. చెయ్యి గుర్తుంచుకో. గుర్తుంచుకో. ప్రజలందరూ నిర్ణయించుకుంటారు. వ్యాపారస్తులు అందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. నేను ఇట్లనే కొనసాగుతుందని మీ అందరికి కూడా మాటిస్తున్నా. మరొకసారి చేతి గుర్తుకే, చేతి